బీఆర్ఎస్ ఏ పార్టీతో పొత్తు పెట్టుకోదు. ఒంటరిగానే 100 సీట్లతో మళ్లీ అధికారంలోకి వస్తుంది. ఎవరో పొత్తు పెట్టుకున్నామన్నట్లు ఇంకెవరో పెట్టుకున్నట్లు మాట్లాడుతున్నారు. మేము ఎవరితో పొత్తు పెట్టుకోము. ఒక్కనాడు కూడా జై తెలంగాణ అనని వ్యక్తి, ఉద్యమకారులపైకి రైఫిల్ ఎక్కుపెట్టిన వ్యక్తి ఈ రైఫిల్ రెడ్డి అలియాస్ రేవంత్ రెడ్డి. అలాంటి రైఫిల్ రెడ్డి కూడా కేసీఆర్ గురించి మాట్లాడుతున్నాడు. రేవంత్ రెడ్డిని తెలంగాణ కోసం రాజీనామా చేయమంటే జిరాక్స్ కాపీ ఇచ్చి తప్పించుకున్నాడన్నారు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. పార్టీతో బీఆర్ఎస్ పొత్తు పెట్టుకోదు. ఎవడో పెట్టుకుంటామన్నట్టు ఇంకోడెవడో మళ్ళీ అధికారంలోకి వస్తుంది, 100 సీట్లతో అధికారంలోకి వస్తుంది తప్ప ఏ పార్టీతో బీఆర్ఎస్ పొత్తు పెట్టుకోదు. ఎవడో పెట్టుకుంటామన్నట్టు ఇంకోడెవడో పెట్టుకుంటారన్నట్టు మాట్లాడుతుండ్రు. ఎవరితో పొత్తు పెట్టుకోము. బీఆర్ఎస్ కేసీఆర్ నాయకత్వంలో మళ్ళీ అధికారంలోకి వచ్చేది ఖాయం. ఇలా ప్రజలే కోరుకుంటున్నారు. ఎక్కడ పోయినా అదే చర్చ జరుగుతుంది. ఏదో 4 ఎక్కువ వస్తాయి అనుకుని ఓటేసినాం బిడ్డ. ఎవరెవరో మాట్లాడుతున్నారు కేసీఆర్ మీద. ఇలా మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి ఆ రోజు మలిదశ ఉద్యమంలో డిసెంబర్ 9, 2009 తెలంగాణ వచ్చింది. ఆంధ్ర ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు రాజీనామా పెడితే మళ్ళీ ఇచ్చిన తెలంగాణ 27 తారీఖు వాపసు తీసుకున్నారు. ఆ రోజు జేఏసీ ఏర్పాటు చేసి తెలంగాణలో అందరూ రాజీనామా చేయాలంటే ఇదే రేవంత్ రెడ్డి ఆ రోజు తెలుగుదేశం పార్టీలో ఉండి జిరాక్స్ కాగితం ఇచ్చిండు తప్ప స్పీకర్ కు ఒరిజినల్ కాగితం ఇయ్యలేదు. రాజీనామా చేయమంటే ధైర్యం లేదు. రాజీనామా చేయకుండా వెన్ను చూపి పారిపోయిన నాయకుడు. ఒక్కనాడు జై తెలంగాణ అనే వ్యక్తి, అమరులకు ఒక్కనాడు శ్రద్ధాంజలి ఘటించని వ్యక్తి, ఇంకా ఆయన ఉద్యమకారుల మీద